100% బీజేపీ అభ్యర్థులు ఇద్దరు కూడా ఒకవైపు అంజిరెడ్డి గారు, ఒకవైపు కొమరే గారు ఇద్దరు కూడా గెలవబోతా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి విధానాలు కావచ్చు, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కావచ్చు. ఎందుకంటే చాలా మంది ప్రజలు చూస్తా ఉన్నారు. 2 సార్లు టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, తెలంగాణ తెచ్చిన పార్టీ అని చెప్పేసి. ఒకసారి తెలంగాణ ఇచ్చిన పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చారు. ఈ రోజు తెలంగాణ కోసం బలపరిచిన పార్టీ బీజేపీ పార్టీ కాబట్టి ఏ ఎన్నిక వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీని బలపరచడానికి అన్ని వర్గాల ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన చూస్తా ఉన్నారు. అలవి కాని హామీలు ఇవ్వడం తప్పితే ఏం చేసింది లేదు. ఉద్యోగులను మోసగిస్తా ఉన్నారు, నిరుద్యోగులను మోసగిస్తా ఉన్నారు, ప్రతి ఒక్క వర్గాన్ని కూడా మోసగించుకుంటూ వాళ్ళు పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పకుండా కూడా ఈ 2 ఎన్నిక ఎమ్మెల్సీలు కూడా భారతీయ జనతా పార్టీ వశం కావడం ఖాయం. దానికి కారణం కూడా ఇవన్నీ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు. ఎందుకంటే మోసం అనేది ఎల్లకాలం నడవదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ కార్యక్రమం అయితే చెప్పినామో ఆ కార్యక్రమం పూర్తి చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెటే దానికి నిదర్శనంగా పేర్కొంటా ఉన్నాం. ఎందుకంటే ఒకవైపు ఉద్యోగులు కావచ్చు, ఒకవైపు నిరుద్యోగులను కావచ్చు, అన్ని వర్గాలను ప్రోత్సహించడానికి ఒక బ్రహ్మాండమైన బడ్జెట్ తీసుకురావడం. అంతేకాకుండా ఇద్దరు క్యాండిడేట్లు కూడా మా క్యాండిడేట్లు కూడా మంచి విద్యావేత్తలు కావడం, కొమరే గారు కానీ అంజిరెడ్డి గారు కానీ మంచి సౌమ్యులు కావడం, ప్రజలందరికీ కూడా మా భారతీయ జనతా పార్టీ మా బండి సంజయ్ గారి నాయకత్వంలో తప్పకుండా కూడా ప్రతి ఓటును కలుస్తాం, ప్రతి ఓటును కన్విన్స్ చేసుకుంటాం. భారతీయ జనతా పార్టీ మలుచుకొని తప్పకుండా ఇద్దరు అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదని మీకు ఎందుకు ఓటేయాలి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నాం కదా, కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం అలవిగాని హామీలు ఇచ్చిండ్రు. ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు. 14 నెలలు అయిపోయింది. 14 నెలల కాలంలో వాళ్ళు చేసిన ఒక్క కార్యక్రమం కూడా లేదు. ఏ కార్యక్రమం ఆర్భాటంగా ప్రకటించడం తప్పితే అమల్లోకి శూన్యం కనబడతా ఉంది. అందరూ కూడా రియలైజ్ అయిపోయినారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడికి వెళ్ళినా నిలదీసే పరిస్థితి కనబడతా ఉన్నది. భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాల్లో భారత రాష్ట్ర సమితి గత 10 సంవత్సరాల్లో చేసినటువంటి కార్యక్రమాలు కూడా 10 సంవత్సరాల అధికారం నుండి ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టినది కూడా ప్రజలకు కనబడుతుంది. కాబట్టి ఈ రోజు ఒకటే ఒక ఆశాకిరణం భారతీయ జనతా పార్టీ కనబడతా ఉంది. తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఏ ఎన్నిక వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీకి ఓడేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దానికి అనుగుణంగా మన క్యాండిడేట్ కూడా ఎలాంటి వివాదాస్పదం కానీ మంచి సౌమ్యుల క్యాండిడేట్లు మాకు నిర్ణయించారు. కాబట్టి తప్పకుండా కూడా పెద్ద నాయకులు అందరూ కూడా, ఎందుకంటే అన్ని నియోజకవర్గాల్లో ఉన్న నాయకులు అందరి మద్దతుతోటి కరీంనగర్ లో ఎక్కువ ఓటర్స్ ఉన్నారు. ముఖ్యంగా పట్టభద్రులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు. తప్పకుండా కూడా కరీంనగర్ లో పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేస్తాం. కరీంనగర్ లో మా అభ్యర్థికి పెద్ద ఎత్తున ఓట్లు వచ్చే విధంగా కార్యాచరణ తీసుకోవడం, గెలుపు దిశగా తప్పకుండా ప్రయాణం చేయడం జరుగుతుంది. గతంలో కూడా పిఆర్టీకి సంబంధించినటువంటి వారిని గెలిపేయడం జరిగింది. వాళ్ళు ఏ రోజు కూడా ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించకుండా మరి వారి సొంత ప్రయోజనాల కోసమే పీట వేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఉపాధ్యాయులు గమనిస్తా ఉన్నారు. ఎందుకంటే ఏ సంఘమైనా కూడా వారి సమస్యలు పరిష్కరించాలి, వారి యొక్క ఉన్నటువంటి డిమాండ్స్ నెరవేర్చే అభ్యర్థి మాకు ఉండాలని కోరుతారు. మరి గతంలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరో రాజకీయ పాపకం కోసం ముఖ్యమంత్రుల చుట్టూ, మంత్రుల చుట్టూ, ఎమ్మెల్యే చుట్టూ సొంత ప్రయోజనాలు నెరవేర్చుకున్నారు తప్పితే ఏ రోజు కూడా ఉపాధ్యాయుల సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు కానీ మాట్లాడిన రోజు లేదు. కాబట్టి ఇవన్నీ కూడా గమనించినారు. ఎందుకంటే గతంలో ఇచ్చినప్పుడు అది అవకాశం ఇచ్చినప్పుడు ఏ విధంగా మాకు మోసం చేసిండ్రు, మళ్ళీ అవకాశం కోసం ఎన్నికలప్పుడు వచ్చి మళ్ళీ సంఘాన్ని వాడుకొని మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ మభ్యపెట్టి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా కూడా ఏ ఉపాధ్యాయుడు కూడా ఈ రోజు అందరూ కూడా వాస్తవాలు గమనించినారు. వాస్తవాలు గమనించి తప్పకుండా కూడా బీజేపీ పార్టీ అభ్యర్థికి ఓటేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి.